నమస్తే అండి. నమస్తే మనో గారు. నమస్కారం. మన టీఏజీబీ దసరా దీపావళి వేడుకల సందర్భంగా S4 మీడియా క్లాసిక్ ఈవెంట్స్ వాళ్ళు మనకి ప్రజెంట్ చేసిన ప్రోగ్రాంలో మనకి ఇండియా నుంచి వచ్చిన విశిష్ట అతిథి మన మనో గారు. నమస్కారం అండి. నమస్కారం. చాలా సంతోషంగా ఉంది ఇవాళ మిమ్మల్ని ఇలా కలవడం, మీతో ముచ్చటించడం. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. సో మా బాస్టన్ పరిసర ప్రాంతాల వాళ్ళ కోసం అంటే మొత్తం ప్రపంచంలో ఉన్న మీ అభిమానులందరి కోసం ఒక్క చిన్న వీడియో, కాసిన ప్రశ్నలు, ముచ్చట్లు. తప్పకుండా S4 మీడియా ద్వారా వీక్షిస్తున్న ప్రతి హృదయానికి, సంగీతం ఆస్వాదించే ప్రతి ఒక్క హృదయానికి మీ మనో నాగూర్ బాబు హృదయపూర్వక దీపావళి దసరా శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. మను గారు, అసలు మీ ఈ సంగీత ప్రస్థానం ఎలా మొదలైంది? ఆ సంగీత ప్రస్థానంతో పాటు ఇలాగ మీరు వాయిస్ డబ్బింగ్ లో ఇలా కీర్తి శిఖరాలు అధిరోహించారు కదా, సో వాటి గురించి ఏమన్నా 4 ముచ్చట్లు మాకు చెప్తారా? కీర్తి శిఖరాలు ఎక్కడున్నాయని ఎతుకుతూ ఉన్నాం. రోజు మనం ఏంటంటే మనకి భగవంతుడు ఇచ్చిన పనిని త్రికరణ శుద్ధిగా దాన్ని చేసుకుంటూ అందరిలో వాళ్ళ మనసులో ఒక స్థానం సంపాదించుకోవటం అనేది భగవంతుని ఆశీర్వాదం. మా మదరు షహీదా, మా ఫాదర్ రసూల్ గారు ఇద్దరు కూడా స్టేజ్ యాక్ట్రెస్. మా మదరు ఆంధ్రప్రదేశ్లో 70s 60sలో ఆవిడ చింతామణిగా, సత్యభామగా చిరపరిచితం, పెద్దవాళ్ళందరికీ తెలుసు. వారు ఎప్పుడైతే ఆ ఫీల్డ్లో ఉన్నారో ఇంట్లో ఆటోమేటిక్గా ప్రాక్టీస్ ఉంటుంది. సంగీతం కానివ్వండి, పద్యాలు, నాటకానికి సంబంధించినటువంటి ఆ సబ్జెక్టు. సో అన్సీజన్ కంప్లీట్ ఇళ్లలో ప్రాక్టీస్ జరుగుతూ ఉంటే ఆటోమేటిక్గా మనలో ఉన్నటువంటి సంగీతం మీద ఉన్నటువంటి ఆ ప్రేమ ఆటోమేటిక్గా చిన్న వయసు నుంచే అలవాటు పడింది. సో దాని పక్క ఆకర్షించబడింది అనమాట. సో చిన్న వయసు నుంచి అలాగ వెళ్తూ సంగీతం నేర్చుకోవాలన్న కోరిక చిన్న వయసు నుంచి నాకు అది రావటం. నేదునూరు కృష్ణమూర్తి గారి సారథ్యంలో రేవతి రత్న స్వామి గారి దగ్గర ఒక 4 సంవత్సరాలు నేను వోకల్ కర్ణాటక నేర్చుకోవటం జరిగింది. అప్పుడే నేను డ్రామాలకు వెళ్ళటం, అమ్మ వాళ్ళతో పాడటం, 10 రూపాయలు 15 రూపాయలు ఈ గిఫ్ట్లు వస్తూ ఉంటాయి కదా, అవి చూసి ఇక స్కూల్ కన్నా ఇది బెటర్గా ఉందని ఒక నిర్ణయానికి రావడం. తద్వారా మా మదరు నీడ అనే ఒక సినిమాలో ఆవిడ అత్త క్యారెక్టర్ యాక్ట్ చేశారు, దాసనారాయణరావు గారి డైరెక్షన్లో. సో దాంట్లో మహేష్ బాబు గారు అన్నయ్య రమేష్ బాబుతో వాళ్ళ స్నేహితుల్లో చిన్న కుర్రోడుగా నేను కూడా కనపడటం జరిగింది. సో అక్కడి నుంచి ఆయన ఒక 5-6 సినిమాలు నాకు వేషాలు ఇచ్చారు. రంగూన్ రౌడీలో చిన్నప్పుడు కృష్ణరాజుగా, కేటుగాళ్ళలో చిన్నప్పుడు మోహన్ బాబుగా. సో అవన్నీ యాక్ట్ చేయడం జరిగింది, ఒక 5-6 సినిమాలు. ఆ విధంగా మద్రాసుకి పరిచయం ఏర్పడింది. సో ఓ ఆడది ఓ మగాడు అనే ఒక సినిమా నాకు 13వ ఏట అంటే 79లో, ఆ సినిమాలో మా మదర్ని మళ్ళీ ఆయన ఒక గయ్యాళ అత్త క్యారెక్టర్కి మా మదర్ని సెలెక్ట్ చేశారు. హీరోయిన్ తమ్ముడు క్యారెక్టర్కి నాకన్నా కొంచెం 1 year పెద్దవాడిగా ఉంటే బాగుంటుంది, నూనెగు మీసాలు వచ్చిన కుర్రాడుగా అని వెతుకుతుంటే నేను వెళ్ళి కాళ్ళ మీద పడిపోయా. దాసనారాయణరావు గారు కాళ్ళ మీద పడి, దయచేసి మీరు ఆ వేషం నాకే ఇవ్వాలి గురువుగారు అని చెప్పేసి పట్టుకుంటే, సరేరా అని చెప్పేసి ఆయన వేషం ఇవ్వటం. ఆ సినిమాకి MS విశ్వనాథం గారు సంగీతం, ఆ కుర్రోడు పాడే అంటే నేను యాక్ట్ చేస్తున్న ఆ క్యారెక్టరు, వాళ్ళకి హీరోయిన్ ఒక అక్క, ఆ కుర్రోడికి ఆ అమ్మాయి ఆల్ ఇండియా రేడియోలో వయలినిస్ట్. సో ఇంకొక వయలినిస్ట్ వచ్చేసి హీరో. సో వీళ్ళిద్దరి కథ అనమాట. ఈ కుర్రోడు వాళ్ళ అక్క, ఈ కుర్రోడికి తల్లిదండ్రులు లేరు. సో అప్పగింతల పాట, వాళ్ళిద్దరు మ్యారేజ్ చేసుకుంటారు హీరో హీరోయిన్. దాంట్లో ఇవ్వాలని ఉంది, నీకు ఇవ్వాలని ఉంది, మా అక్క కన్నా ఇవ్వడానికి నా దగ్గర ఏముంది అని చెప్పేసి ఈ కుర్రోడు 13 ఏళ్ల కుర్రోడు పాడే పాట పూజ రికార్డింగ్ పెట్టారు. దానికి ఎవరు వాయిస్ అంటే అన్నయ్య SP బాలసుబ్రహ్మణ్యం గారు. ఆయన 11ంటికే రెడీ అయిపోయారు. వీళ్ళు 11 గంటలు రెడీ అయినాక మా నాన్నగారు MS విశ్వనాథం గారి దగ్గరికి వెళ్ళి, ఈ అబ్బాయి మా అబ్బాయి అండి, ఈ క్యారెక్టర్ యాక్ట్ చేస్తున్నాడు ఈ పాటకి, ఆ హీరోయిన్ తమ్ముడు క్యారెక్టరు పాడతాడు, కొంచెం వినండి అని చెప్పేసి అడిగితే ఆయన రా అని చెప్పేసి పాడమంటే నేను గులాం అలీ గారి గజల్ ఒకటి పాడాను. పాడితే బాగా పాడుతున్నావే, ఈ పాట నీ వాయిస్లో సరదాగా విందాం బాలు గారు వచ్చిందాక అని నన్ను సరదాగా ఆయన పాట నేర్పించారు. ఇన్స్ట్రుమెంట్స్తో మానిటర్ చూశారు, రికార్డ్ చేశారు. ఆయన రికార్డ్ చేసి నన్ను పిలిచి లోపలికి, ఒక్కసారి నువ్వు పాడింది విను అన్నారు అనమాట.
వింటే కొంచెం భయం అది ఉంటుంది కదా. మొదటిసారి ఆ ఇన్స్ట్రుమెంట్స్, ఆ బూతులు ఇవన్నీ కూడా అసలు చూసేటప్పటికి టెన్షన్ వస్తుంది మనకి. సో అవన్నీ చూసి నీకు మంచి భవిష్యత్తు ఉంటుంది, నువ్వు మద్రాసు వచ్చేయి అని చెప్పేసి అన్నారు ఆయన. ఇప్పుడు ఏం చేస్తున్నావు అన్నారు ఆయన. 10వ తరగతి 5వ సారి రాస్తున్నాను సార్ అన్నా. అయితే అది ఫినిష్ చేసేసి వచ్చేసాయి, గాయకుడుగా నీకు భవిష్యత్తు ఉంటుంది ఆ మహానుభావుడు అన్న మాట ఆ టైము. ఇక తర్వాత ఆ సినిమా యాక్ట్ చేసిన తర్వాత నేను వారి దగ్గర అసిస్టెంట్గా జాయిన్ అయిపోయాను. అప్పుడు నాకు గొప్ప అవకాశం ఏంటంటే యేసుదాసు గారు, బాలసుబ్రహ్మణ్యం గారు, టిఎం సౌందరరాజన్ గారు, సుశీలమ్మ, జానకమ్మ, వాణిజ్యరామ్ గారు ఇట్లాంటి ఉద్దండులందరూ వచ్చేసేసి విశ్వనాథం గారి దగ్గర పాటలు పాడటం, ఎలా వారు నేర్పిస్తున్నారు, వారు ఎలాగ దానికి భావాన్ని చేకూర్చి ఆ పాటని ఎంత చక్కగా పాడుతున్నారు, ఈ రికార్డింగ్ ప్రాసెస్, రీ రికార్డింగ్ ప్రాసెస్ ఇవన్నీ చూడటం నా అదృష్టంగా మారిందనమాట. అంటే చిన్న వయసు 14 ఏళ్ళు. సో ఆ స్టూడియోస్ అన్నీ చూస్తూ ఉంటే ఎస్ రాజేశ్వరరావు గారు ఒక పక్కన, ఇళయరాజా గారు ఒక పక్కన, మా గురువు గారు చక్రవర్తి గారు. అంటే నేను దాని తర్వాత చక్రవర్తి గారి దగ్గర అసిస్టెంట్కి వెళ్ళిపోయాను 2.5 సంవత్సరాల తర్వాత. చక్రవర్తి గారి దగ్గర మా అన్నయ్య తబలా అవకాశం కోసం వెళ్ళాను. వెళ్ళి నేను హార్మోని తీసుకుని పాడితే, నువ్వెక్కడ పని చేస్తున్నావు అంటే, విశ్వనాథం గారి దగ్గర పని చేస్తున్నాను సార్. అరే నువ్వు నా దగ్గరికి వస్తావా, హార్మోని వాయిస్తున్నావు, స్వరం రాస్తున్నావు, పాడుతున్నావు, 3-in-1 టేప్ రికార్డర్ లాగా అని. అప్పుడు ఆయన దగ్గర మెయిన్ అసిస్టెంట్స్ ఎవరంటే కృష్ణ చక్ర, రాజ్కోటి. సో ఈ సంగీతం ఏదైతే మనకి ఇంట్రెస్టో దాంట్లో భగవంతుడు దారి ఇచ్చాడని చెప్పడానికి వచ్చా. సో అక్కడ విశ్వనాథం గారికి చక్రవర్తి గారికి ఫోన్ చేసి ఈ నా గురించి అడగటం, వీడు ఇక్కడ తెలుగు కాబట్టి తమిళ కొంచెం ఇబ్బంది పడుతున్నాడు, ఎప్పుడైనా మా దగ్గరికి రావచ్చు, మీకు అసిస్టెంట్గా పెట్టుకోండి, వాడికి ఇంకా ఈజీగా ఉంటుంది తన భాష కాబట్టి అని ఆయన దగ్గరికి పంపించారు. ఇక సింగర్స్కి వచ్చే ముందు ఆర్కెస్ట్రాతో ఈ ట్రాక్ పాడటం, కంపోజింగ్స్లో అసిస్టెంట్గా స్వరం రాసి ఆ ట్యూన్లు అవన్నీ రికార్డ్ చేసి పెట్టుకోవటం, ఇవన్నీ కూడా ఒక అద్భుతమైనటువంటి ఒక డిగ్రీ లాగా నాకు గాయకుడిగా అయిన తర్వాత ఉపయోగపడింది అనమాట. దాని తర్వాత ఇక ఆ జర్నీ ఇంతవరకు బాస్టన్లో మిమ్మల్ని కలిసే వరకు 40వ సంవత్సరం వేడుకలు మీరు జరుపుకుంటున్నారు, 40వ సంవత్సరంలోకి నేను అడుగు పెట్టాను గాయకుడిగా. వెరీ టైమ్లీ. ఇప్పుడు మీరు తెలుగు అన్నారు, తమిళం అన్నారు, 2 భాషలు బాగున్నాయి, కానీ మీరు చాలా భాషల్లో పాడారు. అలా రకరకాల భాషల్లో పాడుతున్నప్పుడు మీరు ఏమైనా ప్రిపేర్ చేసుకుంటారా మీనింగ్, లేకపోతే ఆ భావం రావడానికి? అది మనకేంటంటే పల్లవి 2 చరణాలు, మోస్ట్లీ ఏ లాంగ్వేజ్ లో ఉన్న పాట అంటే 2 చరణాలు 3 చరణాలు. మేల్ వాయిస్ అయితే ఫుల్గా ఆ సిచ్యువేషన్ బట్టి ఆ లిరిక్స్ ఉంటాయి. మనకు ఆ కో డైరెక్టర్ రైటర్ చెప్పేటప్పుడు జాగ్రత్తగా యాక్సెంట్ అవన్నీ వినేసేసి నోట్ చేసుకొని పాడటం. ఇప్పుడు మనకి శ్రేయా ఘోషల్ పాడుతుంది, ఆ అమ్మాయి మలయాళం పాడితే మలయాళీ అనుకుంటాం, అది ఆ అమ్మాయికి భగవంతుడు ఇచ్చిన గిఫ్ట్. అలాగే నాకు కూడా ఇతర లాంగ్వేజెస్లో పాడే అవకాశం రావడానికి కారణం మద్రాసులో రికార్డింగ్స్ జరగడం. 2000కి ముందు ఏమిటంటేనండి, మీకు తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, భోజ్పూరి, ఒరియా, బెంగాలీ, తర్వాత చిన్న బడ్జెట్ హిందీ సినిమాలు, తుళు, కొంకణి, బడుగా ఇట్లా లాంగ్వేజెస్ అన్నీ కూడా మంచి ఇన్స్ట్రుమెంట్స్ స్టూడియోస్ ఉన్నాయని చెప్పేసి బాంబే తర్వాత చెన్నయ్య కాబట్టి రేటు కూడా రీజనబుల్గా వాళ్ళకి సాంగ్ రికార్డింగ్ అయిపోద్ది. బాంబేలో 2 లక్షల రూపాయలు అవుతుందంటే ఇక్కడ 1 లక్ష రూపాయలకి అయిపోద్ది, అదే క్వాలిటీ. అందువల్ల ఈ లాంగ్వేజెస్ అన్ని ఇక్కడ జరగటం, అట్లాగా మాకు లోకల్గా ఇన్స్ట్రుమెంట్లు వాయించే వాళ్ళకి కానీ, సింగర్స్ కొత్త వాళ్ళు ఎవరన్నా ట్రై చేద్దాం అనుకున్న వాళ్ళకి చిత్ర గారికి, నాకు, స్వర్ణలత, ఇలాగ మాకందరికి కూడా ఛాన్సులు అలా వచ్చినాయి. దాని మీద ఇంట్రెస్ట్ ఉండటం వల్ల మనకి మిగతా ప్రాసెస్ అంతా స్వరం రాయటం, పాట ఇవన్నీ రెగ్యులర్గా తెలిసిన విషయాలు. లాంగ్వేజ్ మారిన దాన్ని కొంచెం ఆ యాక్సెంట్, డిక్షన్, లిరికిస్ట్ ఉంటారు పక్కనే రైటరు, ఆయన్ని పట్టుకొని ఆయన దాంతో చేసిన ప్రయత్నం ద్వారానే ఇన్ని భాషల్లో అవకాశాలు వచ్చినాయి. అంతే. ఇప్పుడు మొత్తం ఇప్పటిదాకా మీరు ఎన్ని వేల పాటలు పాడుంటారు సార్? సినిమా వరకు లెక్కేసుకుంటే 25,400 చిల్లర పాటలు. ప్రైవేట్ సాంగ్స్ లెక్కేసుకుంటే అవి కూడా, ఇప్పుడు మీరు శ్రీకాళహస్తి వెళ్ళారనుకోండి, కాళహస్తీశ్వర మహత్యం, కాళహస్తీశ్వర శతకం, కాళహస్తీశ్వర వైభవం 3 క్యాసెట్లు నేను
2000 టైంలో పాడినవే ఇప్పటికీ రెగ్యులర్గా సేల్స్ అవుతున్నాయి. అలాగే లింగాష్టకం అన్నయ్య బాలు గారు హెచ్ఎంవిది 2005తో ఆయన కాంట్రాక్ట్ అయిపోయినాక 2005లో నేను పాడాను. అవన్నీ కూడా ఇప్పుడు వెళ్తూ ఉంది. కాణిపాకంలో పాడాను. అట్లాగా ఎన్నో టెంపుల్స్కి ప్రైవేట్ సాంగ్స్ కానివ్వండి, భక్తి పాటలు కానివ్వండి, అదొక 25,000 పైన. సో లెక్కేసుకొని ఇన్ని పాటలు పాడతామని రాలేదు. వచ్చిన దాన్ని నా వల్ల అయినంత వరకు జస్టిస్ చేసి పాడటానికి ప్రయత్నం చేశాను. అంతే అంతే శాశ్వతంగా ఆ పాటలు స్వరాలు నిలిచిపోయాయి. అంతే అంతే.